55 రోజులు చార్మి గారు ఒక నాయకుడు జైల్లో ఉంటే చివరికి ఆ పార్టీ అధ్యక్షుడు పెద్ద పెద్ద సీనియర్ నాయకులు కూడా బయట కనపడలా. టీడీపీ ఏమైపోద్ది అనుకున్న సమయంలో అన్కండిషనల్గా వెళ్ళి రాజమండ్రి జైల్లో సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి? అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి మీద 26 కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు 36 కేసులు ఉన్నాయి, నా మీద ఒక్క కేసు కూడా లేదు, నన్ను ఆశీర్వదించి నేను ఎలక్షన్కి వెళ్ళొచ్చు. ఆ పని చేయలే ఆయన. ఒక స్నేహధర్మం అందించాడు. కలిసే వెళ్దామా 55 రోజులు వెంటిలేటర్ మీద ఉండి ఆల్మోస్ట్ అయిపోయి డెత్ బెడ్ మీద నుంచి ఆక్సిజన్ ఇచ్చేసి బతికిచ్చాడు మేడం. రక్తం ఇచ్చాడు, తన రక్తాన్ని దారపోసాడు. ఇక్కడ ఎవరు త్యాగం చేశాడు? ఇక్కడ 2014లో ఆయన త్యాగం చేశాడు, 2024లో ఆయన త్యాగం చేయబట్టి ఈరోజు కూటమి వస్తుంది. ఈ కూటమిలో కొంతమంది ఔత్సాహికులు ఛాందసవాదులు ఉంటారు. ఆ పవన్ కళ్యాణ్ ఏముందని, మరి పవన్ కళ్యాణ్ లేకపోతే ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటి? అది మూలాలు మర్చిపోకూడదు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నా వెనక కాదు, నాతో పవన్ ఉన్నాడు. ఈరోజు పవన్ లేకపోతే నా పరిస్థితి